వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి పనుల నాణ్యత, నిధుల వినియోగంపై అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. మండల స్థాయిలో జరిగిన ఈ సామాజిక తనిఖీ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీడి రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలన అనంతరం పనుల్లో ఉన్న లోటుపాట్లను అధికారులు ఈ వేదిక ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీడి రామలింగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 100 రోజుల పని దినాలు కల్పించేలా ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి పనుల నిర్వహణలో ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ జుబేదా, మండల ఏఓ వెంకటరమణ, ఎంపీఓ చంద్రశేఖర్, ఎస్ఆర్పి హజీవ్ అలీ, క్వాలిటీ కంట్రోల్ అధికారి మధుతో పాటు పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు అందించాల్సిన ఫలాలు సక్రమంగా అందేలా చూడాలని అధికారులు ఈ సందర్భంగా తీర్మానించారు. అందరికీ నమస్కారం. 19వ విడత సామాజికతకి సంబంధించి ఈరోజు మొదటిగా కాజీపేట మండలం సంబంధించి కాజీపేట పంచాయతీ నివేదిక వినిపించడం జరుగుతుంది. అందులో మొదటి అంశం ఖర్చుల వివరాలు వచ్చేసి ఈ పంచాయతీలో మొత్తం ఈజీఎస్కు సంబంధించి 65 పనులు చేయడం జరిగింది. దానికి సంబంధించి వేతనాలు 48,13,755 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 4,13,623 రూపాయలు, మొత్తం 52,52,375 రూపాయలు. ఏవో గారికి, ఎస్ఆర్పి గారికి, జేకేసీఓ గారికి, ఉపాధి సిబ్బందికి, పాత్రికేయులకు, సోషల్ ఆడిట్ సిబ్బందికి అందరికీ స్వాగతము. మనకు 18వ విడత సామాజిక తనిఖీ కాజీపేట మండలంలో 23వ తేదీ 7వ నెల 2024న నాగరత్నం మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సదరు సామాజిక తనిఖీ నందు మనకు వేతనాల రూపంలో 7,10,55,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్కు సంబంధించి 20,75,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తంగా మనకు లాస్ట్ సోషల్ ఆడిట్ నందు 7,31,31,000 రూపాయలకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో గుర్తించిన మొత్తం అంశాలకు సంబంధించిన రికవరీస్ అన్ని కూడా ఏపీఓ గారు చెల్లించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత సామాజిక తనిఖీని మనకు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.